మార్కులు తెచ్చుకున్న వాళ్ళని అది మా విద్యా సంస్థల్లో వచ్చాయని శ్రీ చైతన్య విద్యా సంస్థలు క్లెయిమ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే ఈ అమాయక ప్రజలు, అమాయక పేరెంట్స్, విద్యార్థులు మోసపోవడానికి ఇది ఒక అవినీతి దందాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏదేమైనా ఇలా ఇస్తున్నా కూడా అటు అధికారులు కానీ మంత్రులు స్పందించట్లేదంటే వీళ్ళ ధైర్యం వెనకాల ఎవరు అజ్ఞాత శక్తులు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మాతో పాటు ఈ డిబేట్లో పాల్గొనవచ్చు. అలాగే ఈరోజు ఈ డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. పవన్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి. నమస్కారం పవన్ గారు. నిజంగా ప్రైమ్ 9లో మన కథనాలు చేశాక ఇంకా ఈ విద్యా సంస్థల్లో ధర్మం వైపు నడుస్తారు, ఇప్పటికైనా చేసిన పాపాలు కడుక్కుంటారని మనం ఆశించాం. కానీ ఇంకా ప్రభుత్వాలు, అధికారులు అండదండ ఉన్నాయని ఈరోజు నిరూపించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఏమనాలి, ఈ ఎక్కడో రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్లో మార్కులు వస్తే ఈ విద్యా సంస్థలో తెలుగు రాష్ట్రాల్లో మాకే వచ్చాయని చూపించుకుని సోషల్ మీడియాలో టోటల్గా స్క్రోల్ చేస్తూ మళ్ళీ అడ్మిషన్స్ ఏదైతే ఇంకా ఉన్నాయో అవి ఫుల్ చేసుకోవాలని వీళ్ళని ఏమనాలి మీరు చేస్తున్న ఈ పోరాటానికి? సార్, ఇప్పుడు ముందుగా మీరు గమనిస్తే సార్, ఇప్పుడు ఒకటిసారి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇప్పుడు చైతన్య విద్యా సంస్థలు ఏదైతే ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో 330, 324, 321 మార్క్స్ టాప్ 3 ర్యాంక్స్ ఏవైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఈ మూడు కూడా వేరే విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళే సార్. పీసీఆర్ గారు ఒక్కసారి అది ప్లే చేయండి. ఇప్పుడు ఆ 332 అనేది మన ఇప్పుడు ఏదైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఫస్ట్ మార్క్ అనేది మాజిద్ హుస్సేన్ అనేది ఉన్నారో వాళ్ళు మైక్రో విజన్ అకాడమీ నుంచి చదివినట్టు ఆధారాలు ఉన్నాయి సార్. అతను డ్రెస్ వేసుకొని కూడా అతను వాళ్ళు సంబరాలు చేసుకున్నది కూడా జేఈ మెయిన్స్ నుంచి చూస్తే మనం గమనించవచ్చు. ఇక ఇమీడియట్ గా చూస్తే ఉజ్వల్ కేసరి అని చెప్పి ఆయన విఎంసి విద్యా మందిర్ క్లాసెస్ మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి కూడా ఆయన చదివి పాస్ అయిన విద్యార్థి సార్. ఇప్పుడు వాళ్ళ ర్యాంకులు అన్ని తీసుకొని ఇంకొక ర్యాంక్ వచ్చేసి మనకి ఎల్ఎన్ నుంచి ఎల్ఎన్ లో చదివిన విద్యార్థిని కూడా మా విద్యార్థిగా చెప్పుకొని సిగ్గు లేకుండా కూడా అంటే వీళ్ళకి ఎక్కడ చూస్తే ఇప్పుడు మొన్న మెయిన్స్ జేఈ మెయిన్స్ రిజల్ట్ లో కూడా చుక్కెదురైంది, రేపు మొన్న చూసుకుంటే ఎంసెట్ రిజల్ట్ లో కూడా చుక్కెదురైంది. నేడు అడ్వాన్స్డ్ రిజల్ట్ కూడా మనం గనక టాప్ 3 అనేది గనక మనం చూపించకపోతే వచ్చే అడ్మిషన్లు ఏవి రావు అనే ఒక మొండి పట్టుదలతో ఒక దురుద్దేశంతో కేవలం విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయాలని చెప్పి ఈ విద్యార్థులని మా దగ్గర చదివారు అని చెప్పి ఒక మోసపూరిత ప్రకటన సార్. అంటే వాళ్ళకి ఆన్లైన్లో ఒక 4 క్వశ్చన్ పేపర్లు పంపంగానే మీ దగ్గర చదివినట్టు అయిపోతుందా? అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు వేరే కాలేజ్ నుంచి నేను కనుక అవి చదివి రెఫరెన్స్ కోసం చదువుకుంటే చదివినంత మాత్రాన మీ కాలేజీలో చదివే విద్యార్థి అవ్వడు. 3 years క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఈ విద్యార్థులు ఎక్కడ చదివారు అనేది బహిర్గతంగా ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు జేఈ మెయిన్స్ ఎక్కడ రాశారు, 12th క్లాస్ ఎక్కడ చదివారు, వాళ్ళకి ఎక్కడి నుంచి పాస్ అయ్యారు అనేది స్పష్టంగా కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంది. అయినా కూడా సిగ్గు లేకుండా నేడు చైతన్య కాలేజ్ వాళ్ళు ఒక మెట్టు దిగజారి నేడు ఈ టాప్ 3 ర్యాంక్స్ ని కూడా చూసుకొని అందులో చూసుకుంటే మీరు ఇంకోటి దేవదూత్ మాజీ అని చెప్పి ఒక విద్యార్థిని కూడా వాళ్ళు ఇప్పుడు ఇదే జేఈ అడ్వాన్స్డ్ లో మాకు టాప్ మార్క్ వచ్చిందని క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే విద్యార్థిని మొన్న ఏదైతే పలు కేసులు కూడా పెట్టారు సార్, కొన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా వెళ్ళి ఈ ర్యాంకుల మాఫియా గురించి ఇట్లా చేయకూడదు, ఇది నారాయణకు వచ్చిన ర్యాంకు చైతన్య వాళ్ళు వేసుకున్నారు అని చెప్పి కూడా క్లెయిమ్ చేస్తే అయినా కూడా నేడు దిగజారి అదే విద్యార్థులని మళ్ళా చూపించుకుంటూ వేరే పక్క రాష్ట్రాలు తెలుగు విద్యార్థులను అయితే వీళ్ళు గుర్తుపడుతున్నారు ఈజీగా అని చెప్పి ఏదైతే మధ్యప్రదేశ్, పాట్నా, కోటా నుంచి చదివిన విద్యార్థుల్ని వీళ్ళకి ఎట్లయినా తెలియదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దేన్ని క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఈ 330, 324, 321 ఇలా బిలాంగ్స్ టు ఏ స్టేట్లు అంటారు వీళ్ళు? సార్ ఇప్పుడు వాళ్ళు 330, 324, 321 సార్ ఇప్పుడు 324 వచ్చేసి ఉజ్వల్ కేసరి సార్. ఉజ్వల్ కేసరి బిలాంగ్స్ టు He belongs to బిర్లా విద్యానికేతన్ పుష్ప విందిర్ సార్. ఈయన 2024 క్లాస్ 12 చదివింది. ఏ స్టేట్ అండి సార్? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అదర్ స్టేట్, తెలంగాణ, నార్త్ స్టేట్ సార్. ఓకే. ఇంకోటి వచ్చేసి మనకి ఇమీడియట్ గా అంటే వీళ్ళు నో మోర్ కనెక్టింగ్ శ్రీ చైతన్య స్కూల్స్ గానీ కాలేజ్ సంబంధం లేదు అసలు వీళ్ళకి ఎటువంటి సంబంధం. కానీ ఒక విషయం చెప్పండి, పేరెంట్స్ కు తెలియాలి, అధికారులకు తెలియాలి, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఈ విషయం వెళ్ళాలి. దందాది వీళ్ళని ఏమేమి అబ్బి పెట్టి ఇప్పుడు వీళ్ళు ఫోటో వేసుకున్నారు, వీళ్ళు ర్యాంక్ వేసుకున్నారు, వీళ్ళు మార్కులు వేసుకున్నారంటే వీళ్ళకి వాళ్ళకి ఒప్పందాలు ఏం జరుగుతాయి సమాజానికి కూడా తెలియాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఒప్పందాలు అనేవి ఏముండవు సార్. దీంట్లో 2 రకాలుగా దందా చేస్తారు సార్. ఒకటి వాళ్ళు కనుక సామాన్య ఒకవేళ వాళ్ళు ఎకనామిక్ నార్మల్ మధ్యతరగతి కుటుంబాలు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు సార్. ఆ పేరెంట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ పేరు, మీ అబ్బాయి ఫోటో మేము వేసుకుంటాము, మా దగ్గర చదివినట్టు కొంచెం కోచింగ్ తీసుకున్నట్టు, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నట్టు మీరు సమ్మతించండి అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత డబ్బాస చూపి దాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటివి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తారు. రెండో రకం వచ్చేసి వారి మద్దతు లేకుండా
వారి అనుమతి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి ఈ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్రిపేర్ చేసిన ఏవైతే ప్రాక్టీస్ టెస్ట్లు ఆ టెస్ట్ పేపర్లు అన్ని కూడా వాళ్ళ వాట్సాప్ కి పంపించడం జరుగుతుంది సార్. ఆ టెస్ట్ పేపర్లు చదివాడు కాబట్టే ఈయనకి ర్యాంక్ వచ్చింది కాబట్టి అంటే అతను వాట్సాప్ నెంబర్ అంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు, పంపిస్తే దాంట్లో ఉంటే నువ్వు చదువుకున్న వచ్చేవని కూడా క్లెయిమ్ చేస్తారు. బరి తెగించడం అనకూడదా? బరి తెగించడం కూడా కాదు సార్, ఇది సిగ్గు లేకుండా కేవలం మాఫియా సార్. ఆఖరికి టెర్రరిస్టులు కూడా చేయని పనిని నేడు ఈ చైతన్య కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు సార్. అంటే వీళ్ళు ఎవరో ఏదో చెట్టుకు కాసిన కాయల్ని మా చెట్టుకే కాశాయి అని చెప్పి అమ్ముకునే ప్రయత్నాన్ని వీళ్ళు ఏదైతే చైతన్య కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు. పవన్ గారు, మీరు గత నెల రోజులుగా మన ప్రైమ్ నైన్ కథనాలతో రిపోర్టర్లను తీసుకుని మన ప్రతినిధులతో పాటు మీరు అనేక కాలేజీలు శేర్లింగంపల్లి, కుకుడుపల్లి తిరిగారు. ఇంకా కూడా ఇలా బరి తెగించి భయపడకుండా ఈ ధైర్యం ఏంటంటారు వీళ్ళకి? సార్ ఇప్పుడు వీళ్ళ ధైర్యం అంటే ఇప్పుడు చూసుకుంటే సార్, రాష్ట్రానికి ముందుగా చూసుకుంటే మనకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు సార్. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే భయం అనేది లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే భయం ఉండాల్సిన కార్పొరేట్ కాలేజీలకి, కార్పొరేట్ కాలేజీలు అంటే ఇంటర్మీడియట్ బోర్డు భయపడే దుస్థితికి నేడు తెలంగాణ రాష్ట్రం దిగజారిపోయింది. మెయిన్ కారణం అదే సార్. ఇంటర్మీడియట్ బోర్డు గనక స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో అయ్యి రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఇదే చైతన్య ఆగడాలని మరీ శృతి మించకుండా రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇప్పటికైనా సరే కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ ఆత్మహత్యల వైపు తెలంగాణ రాష్ట్రం వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని వెంటనే స్పందించి ఈ చైతన్య కాలేజ్ చేస్తున్న అరాచకాల మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే దీని గుర్తింపును రద్దు చేస్తే తప్ప చైతన్య కాలేజ్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేలు చెందారు అనేది మా ఉద్దేశం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి సుమన్ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ముందుగా మీరు చర్చ పెట్టినందుకు, ఈ సమయంలో చర్చ పెట్టినందుకు ప్రైమ్ నైన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. అసలు ఇది శ్రీ చైతన్య అనే విద్యా సంస్థలు రాను ఇలా ఆగడాలకు అసలు అడ్డు కట్ట లేకుండా పోతుంది సార్. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ 12th పేరులో సివిల్స్ కోచింగ్ పోతే వాళ్ళు ఫోటో పెట్టినట్టు, అందులో సివిల్స్ కోచింగ్ వీళ్ళు తీసుకోరు, వాళ్ళకి సంబంధమే లేదు. అలాంటి ఫోటో పెట్టినట్టు వీళ్ళు ఈ న్యూస్ పేపర్ లో వచ్చేది అన్ని దినపత్రికలో ప్రముఖంగా పెద్ద పెద్ద యాడ్ తో ఒక సంబంధమే లేదు. ఓన్లీ తల్లిదండ్రులను మోసం చేయడానికి మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, అంత ర్యాంక్ వచ్చింది, మా అందరూ చదువుతారు, మీ బాబు ఇట్లా అవుతారు అట్లా అవుతారు అని వాళ్ళు మోసం చేసి లక్షలు ఫీజులు వసూలేయడం. చాలా మంది తల్లిదండ్రులు మధ్యతరగతి జాగాలు భూములు అమ్ముకొని అదే బాగుపడతారు కొరకు అనే ఉద్దేశంతో అటు పోతే వీళ్ళు లక్షల ఫీజులు వసూలు చేసుకొని జేఈ మెయిన్స్ అని ఇవన్నీ అవన్నీ బాగా కోచింగ్ పేరుతో విద్యార్థులను బాగా ఇబ్బంది చేస్తున్నారు. వీళ్ళు విద్యార్థులు ఒత్తిడికి చాలా గురి చేస్తున్నారు. అసలు వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే రాను అసలు విద్యా వ్యవస్థ ఇప్పటికే చాలా భ్రష్టు పట్టించారు సార్. చాలా అంటే చాలా భ్రష్టు పట్టించారు. మరి ఏం చేయాలంటారు మీరు? ఒకటే సార్, ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అసలు ఈ రోజు వేసిన న్యూస్ పేపర్ లో కనీసం అధికార పర్యవేక్షణ లేకుండా పోతుంది. జేఈ మెయిన్స్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చారు అవన్నీ పూర్తిగా మనకు వెబ్సైట్లు ఉంటాయి. అసలు వీళ్ళు సంబంధం లేకుండా మా దాంట్లో కోచింగ్ తీసుకున్నారని ఒక పెద్ద యాడ్ ఇవ్వడం, దాన్ని చూసి తల్లిదండ్రులకు, సామాన్య తల్లిదండ్రులకు ఇవన్నీ తెలియవు. తెలియకపోయి లక్షల ఫీజులు పెట్టి వసూలు చేయడం. సో వీళ్ళ మీద అధికారుల నియంత్రణ లేదు. ఫస్ట్ వీళ్ళు అధికారులు చాలా మొద్దునిద్ర ఉన్నారు. శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి విద్యా సంస్థలు వాళ్ళు అసలు ఎందుకు పట్టించుకోరో, మళ్ళీ ఇది అసలు తరతరాలుగా అట్లా వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు వీళ్ళు. చాలా మంది పోయి మేము ఇట్లా మీరు ఇట్లా చేసినట్లే అంటే వాళ్ళు ఏదో ఒక రోజు 2 రోజు ట్రైనర్ చేస్తారు, అగమానం చేస్తారు, అంతే తప్ప అంతకు మించి మళ్ళీ ఏం చేయరు. మళ్ళీ ఏదో విధంగా వాళ్ళే జరుగుతూనే ఉంది. దీని మీద అసలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఆగడాలను అడ్డుకట్ట వేస్తేనే మన బాగుపడతారు. లేకపోతే సామాన్య విద్యార్థులను చాలా మంది బలి తీసుకునే ప్రయత్నం సరే ఈ టీచర్ కార్పొరేట్ విద్యార్థులు. ఓకే, థ్యాంక్ యూ. శోభన్ గారు నమస్కారం అండి. శోభన్ గారు ఓకే, పవన్ చెప్పండి. కాలర్స్ ఫోన్ చేస్తారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అసలు మొత్తం దందా పెరిగిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుందని. ఇటు పేరెంట్స్లో ఒక మీడియా ఒక 65 రోజులుగా ప్రైమ్ నైన్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో తెలుగు రాష్ట్రాలలో ఒక అవినీతి దందాపై ఒక ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని
ఒక దమ్మున్న ఛానల్గా తెలుగు రాష్ట్రాలలో సమాజ హితం కోసం మనం 68 రోజులుగా విద్యార్థి సంఘ నాయకులతో ఈ యొక్క డిబేట్లు చేస్తుంటే ఇంకా పేరెంట్స్లో అధికారుల్లో చలనం రాలేదంటే ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఈ మార్కుల్ని చూసైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుమోటోగా తీసుకుంటే నిజంగా అప్పటికైనా న్యాయం జరుగుతుందంటారా పవన్ గారు? సరే, ఇప్పుడు ఒకటి సార్, దీన్ని సుమోటోగా స్వీకరించే ముందుగా మార్పు రావాల్సింది తల్లిదండ్రుల్లో సార్. అంటే దీని మీద ఎన్ని ఎవిడెన్సులు పెట్టినా కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేక ఇదే చైతన్య కాలేజీలో జాయిన్ అవుతున్నారా, లేదంటే మన విద్యార్థులకు ఏమైతుందిలే, మన పిల్లలకి ఏమైతుందిలే అనే ధైర్యంతో, లేకుంటే ఒక పొరపాటు ఆలోచనలతో వెళ్తున్నారా అనేది మాకు కూడా అర్థమవుతలేదు సార్. మార్పు మొదలవ్వాల్సింది ముందుగా మొదలెడితే తల్లిదండ్రుల్లో సార్. ప్రభుత్వం కూడా తల్లిదండ్రుల్ని నిందించకుండా ప్రభుత్వ పాఠశాలల్ని కానీ ప్రభుత్వ కాలేజీలని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ని మెరుగుపరిచి దాంట్లో కనీస వస్తువులను అనేవి మెరుగుపరిస్తే ఖచ్చితంగా కూడా ఆల్టర్నేటివ్ అనే ఆప్షన్ అనేది మనం గనక తల్లిదండ్రులకు చూపిస్తే ఈ మోసపూరితమైన చైతన్య అనేది ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీలు చేసే మోసాలకు అడ్డుకట్టపడదమే కాక ఈ కాలేజీలన్నీ కూడా అంతమొందించడానికి మెయిన్ ఒక పునాది వేయాలి అంటే ముందుగా ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ స్కూళ్ళను కానీ పెంపొందించాలి, వాటిని ఇంకా మెరుగుపరచాలి. ఏదో ఎవరో లెటర్ రాసిన దాని మీద ఉన్న శ్రద్ధ, కేవలం మంత్రి పదవి మీద విస్తరణ మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా అనువంతైనా పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు దొరుకుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మహేంద్ర గారు నమస్కారం. మహేంద్ర గారు సార్ నమస్తే అండి. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, మీ ఛానల్ వాళ్ళకు మీ అందరికి థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇటువంటి న్యూస్ ను ఇంత ధైర్యంగా చేసుడు ఏ ఛానల్ కు వీలు కాదు సార్. అది అంటే వీలు కాదంటే సమాజానికి చూపించడం వీలు కాదా, చేసే ప్రయత్నం వీలు కాదా? సమాజానికి చూపించాలంటే వాళ్ళు భయపడతారు సార్. ఓకే, ఏదో ఒక రకంగా ఈ ప్రైమ్ ఛానల్ ప్రైమ్ 9 అసలు చాలా గ్రేట్ సార్. ఇటువంటిది ఛానల్ అసలు చెప్పాలంటే అంత ధైర్యం ఉండాలి సార్ ఇది వేయాలంటే. అంటే ధైర్యం అంటే తప్పు చేస్తే చూపిస్తే తప్పు అంటారా? తప్పు కాదు సార్, ఇది ధైర్యం ఇట్లా ఉండాలి సార్. సొసైటీకి బాగుపడేది సొసైటీకి. ఇది ఫేక్ న్యూస్ అవి అనేసి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇట్లా మధ్య పెడతా ఉంటారు సార్. అది కరెక్ట్. ఆ ఫ్లెక్సీలు చూసి మోసపోయి ఉంటది సార్. వాళ్ళు ఏం పేరు నాకండి ఇప్పుడే వచ్చి సార్ లైవ్ నేను అసలు ఆ సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్తాను సార్. అది పవన్ కుమార్, నవ తెలంగాణ శక్తి విద్యార్థి శక్తి ప్రెసిడెంట్ అయిన పవన్ కుమార్ మీ అందరి కోసం కొట్లాడుతున్నాడు ఆయన ప్రతి సంవత్సరం. అసలు ఆ సార్కు చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్. ఓకే, మాలాంటి సామాన్యులు. ఓకే, చెప్పండి మీ ప్రశ్న ఇంకేనుందా? ప్రశ్న అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల జరుగుతున్నాయి సార్ ఇది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు. అలాగే మన డిబేట్లో పాల్గొంటున్నారు క్రాంతి కుమార్ గారు, నవ నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ యువజన పార్టీ. క్రాంతి కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడే చూసాం మొత్తం శ్రీ చైతన్య జేఈ అడ్వాన్స్ మార్కుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వేరే విద్యా సంస్థలో చదివించారని బిలాంగ్స్ టు వేరే విద్యా సంస్థలో. ఈ శ్రీ చైతన్యకి సంబంధం లేదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, వీళ్ళకి అసలు ఎక్కడా కూడా చదువుకోలేదు. కానీ ఇప్పుడు అంతకుముందు పవన్ మాట్లాడుతూ ఒకటే చెప్పారు, 2 ఆప్షన్స్ ఎన్నుకుంటారు వాళ్ళు. ఒకటి, ఆ వచ్చిన మార్కులు పేరెంట్ దగ్గరికి వెళ్ళి బేరసారాలు మొదలు పెట్టడం. మీకు రేపొద్దున ర్యాంక్ వచ్చింది కాబట్టి జేఈలో మీకు సీట్ వస్తే నీట్లో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము దానికి స్పాన్సర్ చేస్తాం, ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయ్యే వరకు మేమే మీకు బ్రాండ్ అంబర్సరింగ్గా ఉంటామని చెప్తారు. రెండవది, వాట్సాప్లో వాళ్ళకి పంపించడం, ఇది చూసి నువ్వు చదువుకున్నావని బ్లాక్మెయిల్ చేయటం. ఇది నిజంగా మన అనకూడదు కానీ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్నా దారుణంగా కనపడుతుంది. ఇది 100%. ఏమంటారు మీరు? నేను ముందుగా ఇది ఒకటి మీకు చూపిస్తాను. ఇదేంటి అని అంటే నా కారు మీద ఎవడో పెట్టిండు. మా ఇంటి దగ్గర కారు ఆపితే కారు మీద ఇది పెట్టారు. మన పేరు శ్రీలీల ఫోటో వేశారుగా. ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్ అని ఉంది. ఓకే, మొన్న క్లియర్లీ నేను సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పినాను. ఓకే, అందులో క్లియర్ గా ఒకటి ఏం మెన్షన్ చేశారు అంటే 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అంటే 10th క్లాస్ ఫినిష్ కానంత వరకు ఏ పిల్లలకు కూడా ఈ అడ్డమైన కోచింగ్ లేవి ఇవ్వద్దు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఓకే, వీళ్ళు ఇక్కడ యథేచ్ఛగా 9th to 10th అడ్మిషన్స్ అంట. ఇక్కడ ఈ బిల్డింగ్ ని చూడండి, అక్కడెక్కడన్నా గ్రౌండ్ ఉన్నట్టు మీకు ఎక్కడన్నా ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఉన్నట్టు కనిపిస్తుందా? అక్కడెక్కడన్నా ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఉన్నట్టు కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఒకసారి జూమ్ చేయండి, అది చూపించండి. ఇక్కడ 9th
ఎవరైనా ఒకప్పుడు కాలేజ్ ని ప్రమోట్ చేసుకోవాలి అని అంటే కాలేజ్ గ్రౌండ్ ని చూపిస్తుండే, అందులో ఉండే ఫెసిలిటీస్ అన్ని చూపిస్తుండే, ఆ తర్వాత ఆఖరికి బిల్డింగ్ చూపిస్తుండే. ఈ రోజు ఈ బిల్డింగ్లు తప్ప ఇంకేం కనిపిస్తలేవు. ఈ బిల్డింగ్లలో ఏసీ ఉంటది, అంటే మనకు ఒక చికెన్ సెంటర్ బయట బాయిలర్ కోళ్ళది ఉంటుంది చూడండి, ఆ రకంగా ఈ బిల్డింగ్ అట్లనే ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా తీవ్రవాదం కంటే డేంజరస్ అని చెప్పేసి, ఇప్పుడు మరి వీళ్ళు తీవ్రవాదుల కంటే డేంజరసా కాదా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులను అడుగుతున్నాను, వీళ్ళు తీవ్రవాదుల కంటే డేంజరస్ కాదా? ఇక్కడ యాడ్లు వీటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాద సంస్థల మీద కాదు, ఈ అవినీతి దందా చేస్తున్న వాళ్ళ మీద చేయాలి. ఎగ్జాక్ట్లీ రైట్. ఒక్కొక్కసారి మీతో మాట్లాడుతాను. ఒకే 1 minute. బి రవీంద్ర గారు, హైకోర్టు అడ్వకేట్, అమరావతి నుంచి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. సార్, మీరు చాలా రియల్లీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు చాలా ఐ మీన్ టు సే నో న్యూస్ ఛానల్ క్యాన్ అఫోర్డ్ టు టెలికాస్ట్ దిస్. సార్, ఏం జరిగింది మా ఆంధ్ర విషయానికి వస్తాను నేను. చెప్పండి సార్. తెలంగాణ మీద చైతన్యకి ఆంధ్ర మీరు చూసుకుంటే వాళ్ళ రెవెన్యూ ఎక్కువ. ఓకే. తెలంగాణ మీద ఈ జేఈ అడ్వాన్స్ 4 వాట్సాప్ వచ్చాయండి. ఓకే. ఒక పేరెంట్ నాకు, సార్ ఈ పిల్లాన్ని నా అపార్ట్మెంట్ లో నేను చూశాను, మా పక్కన ఆయన కొడుకు ఫ్రెండ్, అసలు వీనికి ఈ చైతన్యకి సంబంధమే లేదు. 3 లక్షలు ఇచ్చారు సార్, 3 లక్షలు ఇచ్చారు. ఇచ్చి ఆ ఫోటోలు పెట్టి వదులుతున్నారు. వచ్చాడు మీరు రాండి, ఏది తనకి ర్యాంక్ వచ్చింది, మీరు తల్లిదండ్రులందరూ రాండి అని చెప్పి నేను ఈ పాయింట్ రైట్ చేశా. నేను చెప్పాను నేను బిల్ వేస్తానండి హైకోర్టులో, అంటే ఇమీడియట్ గా వాట్సాప్ డిలీట్ అయిపోయి. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? వన్ హంబుల్ సబ్మిషన్ ఇందులో ఏంటంటే, ఇందులో అసలు మీరు జేఈ అడ్వాన్స్ ఏదైతే మీరు చెప్తున్నారో అది 8th క్లాస్ అంటే 9th క్లాస్ తీసుకునేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ కోచింగ్ అనేది ఉండాలి. ఇవేమీ లేవు. మీరు ఇందాక మన వక్తలు అన్నట్టు ఆ బిల్డింగ్ చూసి అదేదో సీల్ చేసి అదేదో సినిమా యాక్టర్ మోడల్ మెటీరియల్ చూపించడం జరిగింది. ఇదే మెటీరియల్ ని నేను రేపు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో నేను ఇదే సేమ్ పాంప్లెట్ వేయబోతున్నాను. దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ హావ్ టేకెన్ అప్ and very timely news, and I must thank the Prime Line. But something, not only Telangana, sir, we are worst affected than Telangana. Please understand that. Yes, sir. Ravindra garu, one point andi. My submission is humble request for you. You are an advocate in High Court in Amaravati, Andhra Pradesh. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. హైకోర్టు ఏపీఆర్ తెలంగాణ ఎనీ చీఫ్ జస్టిస్ ఒక న్యూస్ పేపర్లో ఒక కథనం వచ్చినప్పుడు దాన్ని సుమోటేగా తీసుకునే అధికారం చీఫ్ జస్టిస్ గారికి ఉంటుందండి? ఎందుకున్నామండి? ఇప్పుడు వేల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు సార్ తప్పకుండా తీసుకుంటారండి. మరి మేము ఒక్క నిమిషం ప్రైమ్ 9 తెలుగు రాష్ట్రాలలో ఒక నెంబర్ 1 ఛానల్ గా ఉంటూ నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్, అండ్ మా మేనేజ్మెంట్ కూడా మేము దేనికి ప్రలోభాలకి లొంగకుండా సమాజంలో ఒక మార్పు రావాలి, విద్యార్థి సంఘాలతో పాటు మేము కూడా ప్రక్షాళన చేయాలని మొదలుపెట్టాం. 68 రోజులుగా ఈ డిబేట్ను చేస్తుంటే అధికారులు, మంత్రులు, సీఎంఓ కార్యాలయం స్పందించకపోతే మీలాంటి అడ్వకేట్స్ ప్రైవేట్ కంప్లైంట్స్ మూవ్ చేసి ఈ మధ్యతరగతి కుటుంబాలు, ఈ మాఫియా విద్యా సంస్థల్ని అరికట్టడానికి మీ వంతుగా మీరేమంటారు? సార్, దీనికి ఇప్పుడు స్వయంగా నాకు తెలిసినటువంటి మార్గము నేను పిల్ వేయబోతున్నానండి. ఇప్పుడు పిల్ వేసి దానికి ఎటువంటి రిజల్యూషన్ తీసుకురావాలో అందరికీ ఉపయోగపడే రిజల్యూషన్ చేస్తూ మీకు నేను అప్డేట్ కూడా చేస్తానండి. కరెక్ట్ వెరీ మచ్. మీ నెంబర్ తీసుకుంటామండి. మీతో మేము జూన్ 16 వరకు మనకి ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ నడుస్తున్నాయి కోర్టు. 16-17 తారీఖుల్లో మనం దీన్ని పిల్ ని వేయడం జరుగుతుంది. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ అవసరమైతే మీరు ఒక మెమో ఫైల్ చేసి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక నోటీస్ చేయండి సార్. ఎందుకంటే ఇది రోజు రోజుకి ఒక క్యాన్సర్ వ్యాధి లాగా తెలుగు రాష్ట్రాలలో. ఏం చేయాలో నేను చేస్తాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మీరు ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క స్పందన తెలియజేసినందుకు. పవన్, చెప్పండి. ఇప్పుడు హైకోర్టు ఆయన ఫీల్ చేశారని చెప్తున్నారు. అలాగే మన క్రాంతి గారు కూడా ఆల్రెడీ
ఫీల్డ్ సబ్మిట్ చేశారు ఏపీ తెలంగాణ హైకోర్టులో. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ బెంచ్కి వస్తుంది వెకేషన్ తర్వాత. థర్డ్ హియరింగ్ వచ్చేసి చీఫ్ జస్టిస్ గారి ముందు 10th జూన్ రోజు, అంటే ఆఫ్టర్ రీఓపెనింగ్ ఆఫ్ ది సమ్మర్ కోర్స్, అంతే కదా? 10th జూన్. పవన్ గారు, రేపు 2nd నుంచి మొత్తం తెలంగాణలోని అటు ఏపీలో మొత్తం ఆల్ ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలన్నీ ఓపెనింగ్ కాబోతున్నాయి. గతంలో టాస్క్ ఫోర్స్ చేశారు, అది గాలి కుదిలేశారు. నో యాక్షన్ యాజ్ ఆఫ్ నౌ. నిజంగా తీసుకుని ఉంటే ఇంతవరకు మీడియాలో చెప్పలేదు. అది పక్కన పెడితే రేపు ఈ సిలబస్లు అయిపోయినాయని మళ్ళీ ఒక పేరెంట్స్కి పెడుతున్నారు. రేపు మీరు హైదరాబాద్లో మండే నుంచి 2nd నుంచి మీ విద్యార్థి సంఘాలుగా మీరు కానీ మన క్రాంతి కుమార్ కానీ ఇంకా అనేక విద్యా సంఘాలు రేపు 2nd నుంచి ఎవరైతే ఏ కాలేజీలు అయితే క్లాసులు పునఃప్రారంభించకుండా సిలబస్లు అయిపోయినాయి అని చెప్పి వాళ్ళని బెదిరించినా లేదా భయపెట్టినా మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా సిద్ధం చేసుకున్నారు? సార్, ఖచ్చితంగా కూడా రేపు జూన్ 2వ తారీఖు నుంచి మొదలెడితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఏదైతే విద్యార్థులకి జెండా వందనం అయిపోయినాక ఏదైతే వీళ్ళు ఆ రోజు రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చుకున్న రోజులో విద్యార్థులని స్వాతంత్రం హరించే విధంగా వీళ్ళు గనక క్లాసులు గనక అయిపోయినాయి, సిలబస్ అయిపోయింది అని చెప్పి ఏదైనా సరే వీళ్ళు గనక బెదిరించే ప్రయత్నం చేస్తే ఉన్న తరగతులన్నీ కూడా బహిష్కరిస్తాం. వాళ్ళు పునఃప్రారంభించి మొదటి నుండి కూడా ఆ సిలబస్ గనక చెప్పే ప్రయత్నం గనక చెయ్యకపోతే వాళ్ళు మొదటి నుంచి చెప్పే వరకు కూడా కేసులకైతే భయపడము, కేసులకైతే వెనకాడము. ఖచ్చితంగా కూడా ఉన్న తరగతులు మాటిస్తున్నాను. ప్రైమ్ 9 వేదికగా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తాం. వేరెవర్ యు గో, అవర్ మీడియా ఈజ్ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ప్రజల్లో మార్పు రావాలి, పేరెంట్స్ లో మార్పు రావాలి. మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ CEO మా యొక్క మోటో ఇదే. అది మీరు గుర్తు పెట్టుకోండి సార్. ముందుగా అదే సార్, ఇప్పుడు ప్రైమ్ 9 CEO గారు రావు గారికి కానీ మీకు కానీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఒకటే సార్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు మనకి ఇంతకు ముందు కూడా క్రాంతి గారు ఏదైతే పిల్లేశారో దాంట్లో కూడా ఇప్పుడు మేము క్రాంతి గారిని కూడా ఇప్పుడు వేదికగా ప్రైమ్ 9 వేదికగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండివిజువల్గా ఒక్కొక్క కాలేజ్ మీద కూడా ఒక పిల్లేస్తే దానికి ఏదన్నా మనకు చట్టబద్ధత లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని కాలేజీలు కలిపి వేసినా కూడా ఇంటర్మీడియట్ బోర్డు మీద మన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇండివిజువల్ గా కాలేజ్ మీద మనం పిల్లేసి ఇప్పుడు ఈ చైతన్య కాలేజ్ ఉంది, వీళ్ళు ఎంసెట్ నుంచి మొదలెడితే జేఈ అడ్వాన్స్డ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా బ్లఫ్ చేసి దాన్ని ఆల్మోస్ట్ చీటింగ్ కిందనే పరిగణించాలి. కాబట్టి ఎవరివో వచ్చిన ర్యాంకుల్ని మాకు వచ్చినాయని చెప్పి చెప్పుకుంటూ నిరంతరం కూడా మోసం చేస్తున్న వీళ్ళ మీద 420 కేసు కూడా పెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి దాని మీద లీగల్ గా ఇంకేం కావాలో కూడా ఒకసారి క్రాంతి గారితో డిస్కస్ చేసి దాని మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా హైకోర్టులో ఇండివిజువల్ గా కూడా ఒక్కొక్క కాలేజ్ మీద కూడా ఏవైతే వీళ్ళు పొరపాట్లు కానీ వీళ్ళు ఏదైతే చట్ట వ్యతిరేక పనులు పాల్పడుతున్నారో అవన్నిటి మీద కూడా ఒక్కొక్క ఇండివిజువల్ కాలేజ్ మీద కూడా దాని మీద కేసులు వేద్దామని చెప్పి ముందుకు పోదామని చెప్పి మా కార్యాచరణ. క్రాంతి గారు చెప్పండి, మీరు సుప్రీంకోర్టు అడ్వకేటు, అలాగే నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్, మీరు హైకోర్టులో వేసింది ఈజ్ ఏ కెపాసిటీ ఆఫ్ అడ్వకేట్ పేరు మీద వేసారా, బిహాఫ్ ఆఫ్ యాజ్ ఆన్ అడ్వకేట్ అని రికార్డ్ వేసారా, లేకపోతే మీ ఆర్గనైజేషన్ పేరు మీద వేసారా? నేను యాజ్ ఏ పర్సన్ నేను ఫైల్ చేసినాను. క్రాంతి కుమార్ బందెల పేరు మీద ఫైల్ చేసినాను. ఓకే. క్రాంతి కుమార్ బందెల ఈజ్ అన్ అడ్వకేట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ యువజన పార్టీ అని కోర్టుకి క్లియర్ గా యాంటిసిడెంట్స్ అన్ని మెన్షన్ చేసి మరి ఫైల్ చేశాను. ఓకే. ఇప్పుడు పవన్ చెప్పినట్టు సపోజ్ ఎవరన్నా ఇన్ఫీల్డ్ అవ్వచ్చా దాంట్లో? ఖచ్చితంగా అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ వీళ్ళు వేరే ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు దీని సేమ్ కేసుని వేరే కాలేజీకి సపోజ్ కోర్టులు న్యాయస్థానాలు సుమోటుగా తీసుకోకపోతే వీళ్ళు కూడా ఇన్ఫీల్డ్ అయ్యి వేరే వేరే కాలేజీని యాడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు అంటే ఆ కాలేజెస్ ని యాడ్ చేయడం అదంతా కూడా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ బేసిక్ ఏంది అని అంటే ఇప్పుడు ఒకరు కేసు ఫైల్ చేసిన తర్వాత అదే కేసు సంబంధించి ఇంకొకరన్నా కూడా అందులో పిటిషనర్లు అవ్వాలనుకుంటే, అందులో ఇంప్లీడ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవ్వచ్చు. అది ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది అయినా కానీ ఇంప్లీడ్ అవ్వడానికి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇన్ఫీల్డ్ అవ్వడానికి వీళ్ళ ఒక నవ తెలంగాణ విద్యార్థి శక్తి ఆర్గనైజేషన్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సపోజ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఇన్ఫీల్డ్ యువర్ కేస్, దట్ ఈస్ పాసిబిలిటీ ఈస్ దేర్ ఇన్ ద యాజ్ పర్ లా. ఓకే. పవన్ గారు ఒక పని చేయండి, రేపు 2వ తారీఖు నుంచి పేరెంట్స్ కి విద్యార్థులకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా జూన్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభిస్తున్నారు, తెలంగాణలో కూడా పునఃప్రారంభిస్తున్నారు. గత 68 రోజులుగా ప్రజల కోసం, పేరెంట్స్ కోసం, విద్యార్థుల కోసం ప్రైమ్ 9 మేనేజ్మెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని భారతదేశ చరిత్రలో ఇన్ని డిబేట్స్ పెట్టి ఇంత అవగాహన చేసిన ఏ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేదంటే అది అతిశయోక్తి కాదు. కానీ మేము గర్వపడుతున్నాం. కారణం సమాజంలో మార్పు రావడం కోసం ఎన్ని రోజులైనా మా ప్రయాణం కొనసాగుతుంది. కానీ పేరెంట్స్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీలో మార్పు రావాలి. ప్రతి పేరెంట్ కూడా రేపు జూన్ 2 నుంచి ఎక్కడా కూడా క్లాసులు
స్టార్టింగ్ నుంచి చెప్పకుండా సిలబస్ అయిపోయిందని అంటే ఇమీడియట్గా తరగతులు బహిష్కరించండి. విద్యార్థి సంఘ నాయకుల్ని మీరు సంప్రదించండి. ప్రైమ్ 9 ప్రధాన కార్యాలయాలకి మీరు ఫోన్ చేయొచ్చు. మా నెంబర్లు స్క్రీన్పై ఉన్నాయి. ఏదేమైనా సమాజహితం కోసం మీతో పాటు మేము ముందడుగు వేస్తున్నాం. మాతో పాటు మీరు చెయ్యి కలపండి. తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. టోటల్గా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి అడుగులు పడతాయని మీకు చెప్పడానికి మేము సందేహించటం లేదు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్.